ఇలాంటి నామకార్థులకు మరుగై, ఎగతాళి చేసే వారికి మరుగై, ఆట పట్టించే వారికి మరుగై, కించపరిచే వారికి మరుగై, ఎవరికి ఈ స్థాయి అభిషేక ఉపదేశం దొరకట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ లోయల్లోనికి వెళ్ళి, వెనకబడిన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళని బలపరచాలి. ఈ క్రమంలో ఈ నామకార్థులకు మనం మరుగవ్వాలి అన్న వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్న మాట ఏమిటంటే ఆత్మీయులకు కూడా మరుగవ్వాలని. ఇదట కుదురుద్ది? నామకార్థులకు మరుగవ్వమన్నావు, బాగానే ఉంది ఈ మాట. ఆత్మీయులు కూడా మరుగవమంటావేంటి? అదేం క్రమం? అదేం బోధ? ఈ నామకార్థులకు ఎగతాళి చేసే వారికి మరుగవటం వరకు బాగానే ఉంది. అతనికి ఎందుకురా, నీ సేవ నువ్వు చేసుకో, బాగానే ఉంది. లోయల్లోకి వెళ్ళు, ఆ చెట్లను చూడు, వాళ్ళు కూడా పలకరించు, బలపరచు, బాగానే ఉంది. అది సాలదని ఇప్పుడు ఈనాటి సందేశాల సరిగమల ముక్తాయింపుగా ఏమంటే ఆత్మీయులు కూడా కొన్నిసార్లు నేను శాశ్వతంగా మరుగైపో పనిలేదు, కానీ వెతుకంత ఫీల్ అయిపోతున్నావు అప్పుడప్పుడు. అలాగ లేదేంటి బైబిల్? నన్ను అలా చూస్తారేట్రా, పోనీ ఎలాగ తిరుగుతా ఏంటమ్మా బైబిల్ అలా లేదేంటి? మాకేంటి తెలుసు, మొత్తం చూపే ఉద్దేశం అది. నాకు రాదు అన్నట్టే ఉంది కోటం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆత్మీయులకు కూడా, పరిశుద్ధులకు కూడా, ఏమంటే విమోచించబడ్డ వారికి కూడా, శ్రేష్టమైన వారికి కూడా మరుగైపోయే ఒక వ్యవస్థ ఉంది. ప్రభునామానికి స్తోత్రం కలుగును. చెప్పారా మీరంతా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన ఎవరిని? చెప్పొచ్చు కదా ఎవరిని? ఎవరు? ఎందుకని వాళ్ళిద్దరు పడదా? మీరు చెప్పాలి మరి. ఇప్పుడు తోసుకెళ్ళే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? నేను రానంటేనే, నేను వెళ్ళనంటేనే. మరి యేసు అలా అన్నాడా? యేసుక్రీస్తు ప్రభు వారు యొర్దానులో బాప్తిస్మాన్ని బంధు పట్టుకొచ్చారు. హలో, మాట్లాడరేంటి? యేసుక్రీస్తు ప్రభు వారు యొర్దానులో బాప్తిస్మాన్ని బంధు ఒడ్డు మీదకి వచ్చారు. ఒడ్డుకు రాగానే పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ భావురాకారంగా దిగి వచ్చింది. యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆమేన్. మీరెవరు ఫీల్ అవ్వకండి, నేను చెప్పే మాటలు వినండి, అది అర్థంగా మాట్లాడండి అంతే. పరిశుద్ధాత్మ యేసు మీదికి రాగానే చేసిన మొట్టమొదటి కార్యం, ఈ జనం మనకొద్దు, ఈ పొగడ్తలు మనకొద్దు, ఈ అడావుడి మనకొద్దు, పా అంది తీసుకెళ్ళిపోయాడు. అవునా కాదా? మాట్లాడతలా? ఎవరు ఇబ్బంది పడకండి, నేను వాస్తవం చెప్తున్న. బైబిల్లో ఉన్నది, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ లోకానికి దూరంగా, ప్రజలకు దూరంగా, దేవునికి సమీపంగా బ్రతికేలాగా తీసుకెళ్తాడు. దాని పేరే ఆత్మ నడిపింపు. మీరు ఒప్పుకున్నారా? పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడనే పేరు మీద ఇదివరకు కంటే ప్రభువుకు దూరంగాను, ప్రజలకి దగ్గర అవుతున్నావు అంటే నీ మీదకి వచ్చిన ఆత్మ వేరు. నాకేం మహోటలు ఎవడైనా సరే ఫీల్ అవుతామని. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నా మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలమైన అభిషేకం వచ్చింది, కృపా వరములతో నింపబడ్డాను. 9 వచ్చినాయి అని కూడా ఏ పోస్టర్ వచ్చిన 9 కృపా వరలు కలిగిన వాడు అని ఏడబడితే అదే అత్తనాడు. నీకు అని పట్టుకున్నాను నేను పోయి. ఏంటి సార్ 9 కృపావరాలైనా దేవుడు ఇచ్చాడా? ఏం చేయమంటావు? అసలు ఎన్ని కృపవరాలు అన్నాడు? 9 అన్నాడు. 9 ఇచ్చేసాడా అన్నాడు. ఇచ్చేసాడు అన్నాను. మరి ఇంకెవరు నొత్తే పరిస్థితి ఇంకాడికి వేసేలాగా అంతేనగా. ఇక మొత్తం నీకు ఇచ్చేసాడుగా, ఇంకే చేయబెట్టినట్టు అంతేగా. ఏమో దేవుని చెప్తాను, నన్నేం చేయమంటావు అన్నాడు. మళ్ళీ అడిగిన మొత్తం కృపవరాలు అన్నాడు. 9 అంటాడు. ఎక్కడుందంటే గబగబ తీశాడు. మొదటి కూడా తీశాడు, 12 తీశాడు. పేజీ చిరిగిపోయి 9 కనపడతారు దానికి. అక్కడ లేదుగా.
కృపావరములో నానా విధములని రాసి వరుసగా ఓ 9 రాశాడు. మధ్యలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చివరి మళ్ళీ కొన్ని రాశాడు. ఆడికి అయిపోయినా ఉన్నాడు. ఆడు ఎప్పుడో చదివేశాడు. ఎర్రింకు తీసుకొని అక్కడికి 0 చుట్టేశాడు. ఒక్కో దాని మీద రాశాడు. బుద్ధివాక్యం 1, జ్ఞానవాక్యం 2, 4 అన్ని ఎత్తాడికి 9 అంకెలు వచ్చినాయి దేవుని కృపలో. చిన్నప్పుడు ఏమన్నా మిమిక్రీ ఉంది అంకెలు చెప్పరంటే ఆడు 12, 3, 6, 9 అని చెప్పాడు. అదేంటంటే మా గడియారంలో అయ్యే ఉన్నాయి అన్నాడు. ఇదో మా చిన్నప్పుడు ముచ్చటిది. ఆ మిమిక్రీ చేసినాడే మారు మనసు పొందాడు. పెద్ద సేవకుడు అయిపోయాడు. మనతో పాటు చాలా ప్రాంతాలు తిరిగాడు. మన దగ్గర కూడా తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మొన్న ఖతార్ దేశం వెళ్తే ఆయన బిడ్డ అక్కడ ఉంది. కలిసి అయ్యా అని పరుగెత్తుకుని ఎడుతూ ఉంది. నువ్వు ఎవరు బిడ్డ అంటే పలానా సహోదరులు మీతో పాటు. అవును ఆయన కూతురు అయ్యా. నేను వెన్న నువ్వు బాప్తిజం పొందా బిడ్డ? అయ్యా పొందానయ్యా. మీ ఆయన పొందాడా? పొందా. కొంచెం అవుతున్నాడు అయ్యా, బాగా రావట్లేదండి. ఓన్లే నువ్వైతే పట్టుదలతో ప్రార్థన చేయి. మా ఇంటికి భోజనం రామంది. అట్టయితే మీ ఇద్దరు వచ్చి అడగండి, అప్పుడు వస్తాను. మనం సగం ఫ్యామిలీ సెట్ అవ్వదు కదా. ఇద్దరు మరుమనసు బంధాలు ఇద్దరు రావాలా. ఇద్దరు వచ్చారు. పాయలు భోజనం చేసాం. అక్కడి నుంచి వీడియో కాల్ చేసి నేను కన్నీరుగా చేస్తున్నాడు ఇక్కడ. అయ్యా సాలేక మా జీవితానికి ఏసు రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పండి. నీ ఆహారము నీళ్ళ మీద చల్లో చాలా దినముల తర్వాత దాన్ని ఫలితం చూస్తావు. నువ్వు విత్తుకుంటే వెళ్ళవాయో నీకు ఎందుకు పంట కూడా అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్తుకుంటా వెళ్ళేవాడు 2 గింజలు వెనక్కి చూస్తాడు మొలకొచ్చింది లేదని. నువ్వు వేసుకుంటే వెళ్ళవాయి బాబు, అది ఎప్పుడుకో దాని టైం దానికి ఉంటుంది. ఇవాళ మొదలెట్టామో 31 సంవత్సరాలుగా వాక్యాన్ని విత్తుతూనే ఉన్నాం. పరుగులు ఎడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కాలినడికి అయింది, సైకిల్ అయింది, స్కూటర్ అయింది. ఏసు రక్తం ఏం చేయం. ఎర్ర బస్సులు అయిపోయినాయి, లారీలు అయిపోయినాయి. స్తోత్రం. జనరల్ కంపార్ట్మెంట్లో ఈనాడు పేపర్ కొనుక్కుంటాం, చిన్న పేపర్ వేసుకొని కూర్చుంటే పెద్ద పేపర్ చదువుకుంటూ వచ్చేస్తామే. సంవత్సరాలు తిరిగేసాం. ఏసు రక్తం ఏం చేయం. స్లీపర్ కార్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు అసలు మామూలు ఉద్యోగం. నేను ఇప్పుడు రిజర్వేషన్లో వెళ్తానా ఏంటో ఉండమని తెలుసుకల్లా ఫోన్ చేసి చెప్తే హల్లెలూయా. మరి ఇప్పుడు అది పోయింది, థర్డ్ ఏసీ పోయింది, సెకండ్ ఏసీ పోయింది, ఫస్ట్ ఏసీ అయింది, విమానం అయిపోయింది. ఏసీ రక్తం ఏం చేయం. నేను అన్నాను ప్రయాణ సాధనమే మారుతుంది. ప్రయాణం మామూలే, సేవ మామూలే. హల్లెలూయా. కనుక ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎలాగ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి క్షతగాత్రులు చూడడానికి రైలు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఒక్కడ కూడా లెక్కి నమస్కారం పెట్టలేదంట. ఎందుకని? కాలు చేతి తిరిగిపోయినా వాళ్ళు ఎక్కడ పెడతారు? ప్రధానమంత్రి మర్యాద స్టాండ్ అప్ అంటే ఇంకా గివ్ అప్, స్టాండప్ లేదు. బలహీనులు మీరు అలా చూల్చి మాడితే ఎలాగవుతుంది? ఆరోగ్యాలు లేవు, మరి ఏం చేయమంటావు? ఉన్నగాడికి ఏదో ప్రయాసపడుతున్నాం. మీరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు కనుక పేస్ట్ సగం అయ్యాక పడేస్తారు. మేము జాగ్రత్త చివరిదాకా తోసుకొచ్చేస్తాం. మధ్యతరగతి జీవితాలు మీ అన్ని సంపన్నుల మాటలు, సిటీ పోకళ్ళు మాకు ఎక్కడుంటాయి? కష్టపడి సేవ చేసుకునే వాళ్ళం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీ మీదికి దిగి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మాభిషేకం అయితే కనుక జనంలో నీకు నచ్చదో, టైంపాస్లు నచ్చో, ప్రదర్శన నచ్చదో, ఎగ్జిబిషన్ నచ్చదో, పోజు కొట్టే మాటలు నచ్చో, జనానికి దూరం అయిపోతావు. దేవునికి ఏకాంతంగా వెళ్ళిపోతావు అంతే. దానికి ప్రజలకు వేరుగా వారికి మరుగై ఏకాంతములో దేవునితో గడుపుట ఆత్మీయంగా నీకు క్షేమం కలిగించిద్దా, నష్టం కలిగించిద్దా? అందుకే దాన్ని మరుగు చేసుకోవటమే, భద్రపరచుకోవటమే చెప్తున్నాను నేను. నువ్వు దీనమ్మలాగా పద్దాకు రోడ్డు ఎక్కెత్తి తిప్పలు కానీ పెళ్లి ప్రార్థనలు వేసుకుంటే లాస్ ఏముందా నీకు? 12 మంది అన్నయ్యలు పెట్టుకొని చెప్పాను కదా లాస్ట్ వీక్. నీకున్న సెక్యూరిటీ భూమి మీద ఏసీ వెళ్ళమ్మక లేదు. ఓ అరసి గొల చేసి నన్ను నమ్మకం లేదా, నన్ను ఇటు చేస్తావా, అటు చేస్తావా, నన్ను కాపలా కాస్తావా, ఎక్కడికి వెళ్తే వెనకాల వచ్చేస్తావా, స్నేహితుల మధ్య నాకు చిన్నతనంగా ఉంది, అవమానకరంగా ఉంది. ఇప్పుడు ఎంత పెద్దతనం వచ్చేసింది. ఇప్పుడు చిన్నతనం పోయింది, పెద్దతనం వచ్చేసింది. ఇప్పుడు అవమానం, నింద, దుఃఖం, జీవితం నాశనం. జాలి కనికాల మీద ఆధారపడి బతుకంతా బలాత్కరించిన వాడి పట్ల ఈ బిడ్డకి ఎలాంటి భావన ఉంటుంది? దేవుడు అనుమతిని చంపేద్దామనిపిస్తుంది. నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు అని. కానీ ఇప్పుడు న్యాయం ఏంటి తెలుసా? సచ్చిందా కాడే భర్త. దాని పేరు ఒక న్యాయం. అందరూ చప్పట్లు కొడతాం.
మొత్తానికి ఆ బిడ్డకు న్యాయం చేసామని ఈ సంఘాలన్నీ కూడా జపలు జరుచుకోవటం. ఈ భూమి మీద అంతగా న్యాయం ఎవడు చేయలేడు. అంతే ఉంది భూమి మీద. ఒక్కొక్క జీవితాన్ని యేసు ప్రభు న్యాయం చేస్తే ఎట్లుంటుంది తెలిసిన? స్తోత్రం చెప్పరే. రూతమ్మ లాంటి బిడ్డను తీసుకొచ్చి యేసు ప్రభుకే తల్లిగా నుంచి పెడతామంటే ఏంట్రా కూడా న్యాయం చేస్తామంటే అది. దావీదు లాంటి పిల్లోని తెచ్చి నాకు తండ్రి అని చెప్పుకోవడం న్యాయం చేయటం అంటే అది ఎవరు చేయలేరు సార్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇదేమి న్యాయం చేయటం? నాడు దుర్మార్గుడు బలాత్కరించాడు, జీవితం నాశనం చేశాడు, చచ్చిపోవాలనిపిస్తుంది అంటే చచ్చిపోతాం కాదు, చచ్చిపోయిన దాకా ఆడనే భరించు. ఇది న్యాయం? ఇది కోర్టుల కాంచి మహిళా సంఘాల కాంచి అందరూ కూడా మరి చక్కని న్యాయం చేశారు. దేవుని స్తోత్రం. నాకు ఒక్క క్షణం కూడా అంతుపట్టని నచ్చని అంగీకరించని అద్భుత న్యాయాలన్నీ భూమి జరుగుతున్నాయండి. మరి మనం ఏం చేయగలమండి? దేవుని స్తోత్రం. అందుకని ఇంకేం చేయలేక యేసురాజ్యం వచ్చేలా ప్రార్థన చేస్తున్నాం. ఇంక ఈ తోటాలు తుపాకీలు లేని రాజ్యము యేసు రాజ్యము, బాష్పవాయువులు బాంబుకాయలు లేని రాజ్యము క్రీస్తు రాజ్యం అన్నాడు. ఆ రాజ్యం రావాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఇక ఇవన్నీ సెట్ అవ్వదు మనకి. హల్లెలూయా హల్లెలూయా. అందుచేత అంటున్నాడు దేవుని బిడ్డలారా, నామకార్థులకు, లోకస్తులకు, అన్యులకు, వ్యతిరేకులకు మాత్రమే కాదు, కొన్ని సార్లు ఆత్మలో ఎదుగుటకు, నూతన పరచబట్టకు, అభిషేకం పొందుటకు, దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పములో, బలమైన రాజ్య నిర్మాణములో ఒక కీలకమైన పనిముట్టుగా దేవుని చేతి ఆయుధముగా నువ్వు ఆడబట్టడానికి అవసరమైతే కొంతకాలం ఆత్మీయులకు కూడా మరుగ్గా ఉండాల్సి వస్తుంది. యేసు ప్రభు అక్కడి నుంచి సరసర పురుషోత్తం తోసుకెళ్ళిపోడు కదా. అక్కడ ఎవరున్నారా? బాప్తిస్మ యోహాను ఉన్నాడు. ఇప్పుడు బాప్తిస్మ యోహాను దగ్గర ఎక్కువసేపు ఉండకూడదా? ఆయన మంచోడు కదా. భక్తిహీనమైన మాటలు ఏం చెప్తాడా? బలహీనపరుస్తాడా? నేను చెప్పేది అదే. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం మెరుగుదల కోసం ఆత్మీయులే కదా అని అలాగ సోదేసుకుంటూ కూర్చోక ఎలా గదలకెళ్ళి తలుపులు వేసుకో. కాసేపు మరుగవటం నేర్చుకో. ప్రార్థన పేరు మీద మరుగో, ఉపవాస ప్రార్థన మరుగో. నువ్వు ఏకాంతంగా నేర్చుకో. పద్దాక రోడ్డు మీద కాదు నేను చెప్పేది అది. దేవునికి స్తోత్రం కలుగునగా. అధిహానం చెప్పుకుంది ఏంటంటే, నామకార్థులకు, వ్యతిరేకులకు, నిందించు వారికి, గేలి చేసే వారికి దూరమై మరుగాయి. ఎక్కడో లోయలో ఉన్న తోటలను చూస్తూ వారిని బలపరచాల్సిన అవసరం మనకున్నది అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నది ఏంటి? అవసరమైతే శాశ్వతకాలం కాదు, కొంతకాలం, ఓ 10 రోజులు నీ ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు నీకు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, మార్చిలో గుడివాడలో వెంట్రప్రగడలో IFJలో నిర్జల మేఘం అనే వాక్యాన్ని మాట్లాడుతూ దేవుడు ఆ రోజున బలముగా అభిషేకించినప్పుడు, ఏ ప్రపంచానికి దూరంగా ఎవరిని చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఓ 4 రోజులు ఉండలేవా అన్నది ఆ రోజు సందేశం. ఆ రోజున దేవుడు మహాబలమైన ఉజ్జీవాన్ని తగిలించాడు. తమ్ముడు పీటర్ మొదలుకొని IFJ సేవకులు 100 మంది మాట్లాడితే గదిలోకి వెళ్ళిపోవటం, మాట్లాడితే గదిలోకి 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, 1 రోజులు. ప్రపంచం సంబంధం లేదు, సెల్ ఫోన్ లేదు. ఇంకెళ్ళిపోటు, తలుపులు వేసుకోవడం, వేసి రక్తం వేసి ప్రభు ఏదైనా మాట్లాడితే బయటికి రావాలా, లేదా అందులో పడి ఉంటామే. దేవునికి స్తోత్రం. నా సేవ స్టార్టింగ్లో ప్రభు కృపించాడు. మీకు చెప్పాను నా సాక్ష్యాన్ని. ఊరు బయట ఒక కొండ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. 14 రోజులు కొండ మీద పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్ మొదటి రోజున అయిపోయింది. ఇంకా 13 రోజులు వాటర్ బాటిల్ లేదు, కిందకు వస్తున్నది. అక్కడే కొండ మీదే చెట్టు కిందే నువ్వు కనబడితే, మాట్లాడితే, నన్ను గురించి నువ్వు చిత్తం ఏంటో తెలియపరిస్తే మళ్ళీ కిందకి వెళ్తారు. ఇక్కడ సత్వమే అంతే. నీళ్ళగొండలో ఒకటి 13 రోజులు అయిపోయింది అక్కడ. నాతో పాటు ఇంకో సహోదరుడు కొండ మీద ఉన్నావు. నేను 97 సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాను. 14 వదిన ప్రభు దర్శించి ఈ మహిమగల పరిచయం. విశాఖపట్నం అంటే ఎక్కడో తెలీదు, ఎప్పుడు రాలేదు. రాజమండ్రి దాటి మేము ఇటు పోయి తెల్లారి పద్దాక హైదరాబాద్ వైపు తిరగటం తెలుసు, కానీ ఈ మా చుట్టాలు ఎవరు లేదు, ఫ్రెండ్స్ లేదు, ఇటు ఇప్పుడు రాలేదు మేము అసలు. ఓ స్పష్టమైన దర్శనంతో ప్రభు మాట పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. వచ్చేయాలన్న కంగారు, ఎలాంటి కంగారు అంటే, అప్పుడే కొత్తగా నేను సైకిల్ మీద తిరిగేస్తుంటే ఆ బాధలు చూడలేక
ఒక ఆదివారం 5 ఊర్ల ఆరాధన 70 కిలోమీటర్లు తొక్కేస్తాను ప్రతి సండే. శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం 70 కిలోమీటర్లు తొక్కేయాలి. వీడు సత్తాడు రబ్బా, ఇప్పుడు చెప్తే ఇంట్లేదని చెప్పి మా డాడీ కంగారు పడిపోయి బజాజ్ చేత కొత్త స్కూటర్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చాడు. వారు కూడా సేవలు అని. అది కొని కొంతకాలమే అయింది. వీటి కూడా సంవత్సరం ఉన్నారు. ఈలోపు దేవుడి దర్శనం చూపించాడు. వీడు 5 సంఘాలను కూడా నాతో పాటు మోకరించిన 14 రోజుల ఉపవాసంలో కొండ మీద పాస్ గారికి ఆ సంఘాలు అప్పగించాను. ఇప్పుడు బయలుదేరిపోవాలి, డబ్బులు లేవు. సర్డీస్ అప్పుడు కాకుండా కొత్త స్కూటర్ అమ్మేసి, అప్పట్లో బజాజ్ చేతకు కొత్త బండి 25,000 అప్పుడే కొనుక్కొచ్చా. కానికి బేడకి తగనమ్మేసి ఆ డబ్బులు పట్టుకుని వెతుకొచ్చాను. వడ్లపూడి పెట్రోల్ బంక్ వెనకాల 500 రూపాయలకు రూమ్ తీసుకున్నాను. గాజువాకు వచ్చి ఒక ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ జగ్గు, 6 రొత్తుల స్టవ్వు, ఒక కుర్చీ, చెంబు తెప్పాలి. వారం రోజులకి ఈ స్కూటర్ అయిపోయింది. ఏసు రక్తం ఇచ్చి గిన్నెలు ఉంటుంది మరి కొనేసాం కదా అన్నీ. ఇక అంతే, కరపత్రలు పట్టుకొని మళ్ళీ కొత్తగా రోడ్డు. అప్పటికి 5 సంఘాలు కట్టి ఒకరిద్దరు సేవకులను కొద్ది గొప్ప పోషించే పరిస్థితులకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కరపత్రలు పట్టు రోడ్డు మీద తిరగాలి. ఎవరిని పట్టుకోవాలి? యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు గొప్ప దేవుడు. సంఘం లేదు, తిండి లేదు, డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. నువ్వు జనాలకి, నిన్ను ప్రేమించే వారికి, ఆత్మీయులు కూడా అవసరాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి ఒక్కొక్కసారి దూరం అవ్వకపోతే, మరుగు అవ్వకపోతే అసలు లైఫ్ అట్టగే చచ్చుద్ది. ఇక బోధపడుతుందో లేదో మరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అబ్రహాం అమ్మ మా ఊరు ఉన్న ఊరు కన్న తల్లి అంటే నేను రానంటే అబ్రహాం అక్కడే ఉంటాడుగా. అబ్రహాం అవుతాడా? మనందరికి తండ్రి అవుతాడా? నువ్వు బయలుదేరి అబ్బాయి అంటే బయలుదేరినోడే బాగుపడతాడు సార్. పోయి కూడా అక్కడే వరం పెట్టుకుంటే గోదావరిలోకి ఎలా ఉంటుందో తెలిసిన. ఇంటికి వెళ్ళిపోతే ఈలోపు పశువులు ఆకుమండలో పడి పాడు చేస్తారని ఇక్కడ పోయేటాడంట. ఈ ఆకుమండి తడికి పొయ్యేలు తెలియదు. మంట ఎక్కువ పెడితే ఆకుమాడిపోతుంది, నీరు ఎక్కువ పెడితే పొయ్యారిపోతుంది. ఇటు వంట అవుతలేదు, ఆకు సెట్ అవుతలేదు. అప్పుడు అనిపించింది మనం ఏదో ఇక్కడ సెట్ అయిపోద్దని పెట్టేసాం. కానీ పోయి ఇంటికాడే పొద్దున ఉండేసుకుని తెల్లగడ్డ వచ్చేస్తే బెటర్, పంతే ఉంటుంది, ఇక్కడ బాగుంటుందని. అన్నీ మీరు దగ్గరగా అమ్ముకుంటారు, ఇవన్నీ ఫెసిలిటీస్ చూసుకుంటారు, కానీ ఏమీ సెట్ అవ్వదు బండి. ఉంటే 100 పోతే పోయిందని దేవుని కొరకు తెగించి వచ్చినాడు, అది లెక్క వేరుగా ఉంటుంది. మీరు 1కి 10 సార్లు క్యాలిక్యులేట్ చేసుకుని అవి చేసుకుని ఇది. యాక్చువల్గా నాకు కూడా సేవ అంటే చాలా ఆసక్తి, చాలా భారం. కానీ మరి కొన్ని పరిస్థితులు ఈ సోది అలాగే ఎడుతుంది. చిరాకు వచ్చేద్దు నాకు. అరే మా నాన్న చనిపోయాడు, పాతి పెట్టుకొని వస్తానంటే కూడా ఎవరు ఒకరు పాతి పెడతారులే, నువ్వు రారా బాబు అన్నాడు యేసుప్రభు. నీకు అంతకని ఏం చెప్తాడు ఇంకైనా? నీకు అంతకని ఇంపార్టెంట్ టైం ఏదైనా ఉంటుందా? నువ్వు చెప్పే కారణాలు ఈ కారణం ముందు అసలు సరిపోతాయా? తీసుకొచ్చి దుప్పటేసేసాడు పెద్ద మనిషి. పిల్లోడు పరిగెత్తుకొచ్చేసాడు. ఇంటికి వెళ్ళి ఒక్కసారి అమ్మ నాన్న ముద్దు పెట్టుకుని చేస్తానయ్యా అన్నాడు. ఎంత కూల్గా మారుతా. వెళ్ళానా, నా వల్ల నిర్బంధం ఏమీ లేదు. ఏం చేశాడు కదా దుప్పటే, ఏసు రక్తం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు అనేదేమో అనమాట. నువ్వు వెళ్ళురా, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏసు రక్తమే పెట్టేసాం తాళం ఆల్రెడీ. ఇక నీకు వర్కౌట్ అవ్వదు. పులి మీద స్వారీ, ఏసు రక్తం ఇచ్చేయం. ముక్కులో తాడు పెట్టి లాగుతుంటే పరిగెడుతుంటే కూర్చున్నాడు. ఆహా, ఎక్కడి బలవంతుడు పులినే స్వారీ చేయించున్నాడే, ఇతను ఎక్కడ ఆపడలేదు. ఎందుకు ఆపట్లేదు? ఆపితే తినేస్తుంది పులి, ఆపకూడదు. ఇక ఒక్కసారి ఆపావా చట్నీ నాకు చూసేవాడికి ఉద్యమం అంటే కనపడుతుంది. నీకేం తెలుస్తుంది బాధ? ప్రభు స్తోత్రం, మీకు వందనాలు. నేను మీకు చేసే మనం ఒకటే. ఇప్పటికైనా నా జనం, నా ఫ్యామిలీ, నేను ఫ్యామిలీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. నా వైఫ్తో, నా పిల్లలతో చాలా ఎక్కువ సమయం గడుపుతాను. కరెక్టే, గడిపి ఎంతమందిని సమాధానపరిచావు, ఎంతమందిని ఆత్మలు బలపరిచావు. నువ్వు కరెక్టే వయా, నువ్వు చేసింది నేను కాదంటలేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటి అది చెప్పు నాకు. 1 నెంబర్గా కుటుంబం అన్న అవార్డు సంపాదించు. భజనకి ఇప్పటికి తెచ్చింది నువ్వు. రేపు పొద్దున పరలోకం వెళ్తామా? ఓరి శైలేజ్ పోడు. కానీ వెళ్తామా? వెళ్తే క్రీస్తు న్యాయపీఠం నిలబడతామా? నిలబడితే యేసుప్రభు ఏమన్నా ప్రశ్నలు అడుగుతాడా?
అందులో కుటుంబంలోకి చేస్తాడు కానీ ఫ్యామిలీ అంటే గడుపుతాడుగా. నాకు తెలిసి ఆ ప్రశ్న పెట్టుకుండదు. రాయ్ పిల్లలు ఎంతసేపు గడిపా నువ్వు ఇది అడుగుతాడు యేసు ప్రభు. ఒరే నా రాజ్యానికి ఏమైనా చేసావా, నా రాజ్యానికి ఏమైనా ఉపయోగపడవు, అదే అడుగుతాడుగా గ్యారెంటీగా. అప్పుడు ఏం చెప్తావు? యాక్చువల్గా ఐ గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ మై ఫ్యామిలీ, దట్ ఈస్ రీజన్ ఐ కుడెంట్ మేక్ ఇట్. అలా మూల సాపేసుకొని కూర్చోళ్ళు నీకోసం మాత్రమే తెలవా. ఇటు పాడమంట పరలోకము నా దేశం నీకు ఇచ్చేస్తారా పరలోకమా? నువ్వు పోగేసుకొచ్చావు కదూ ఆత్మల్ని, నీకు ఇచ్చేస్తారు పరలోకం. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించేదరు. వాళ్ళు నువ్వు కాదు, తెగ ఫీల్ అయిపోయి పాడుతున్నావు. నీ మీద ఉన్న ముద్ర ఏంటి? సోమరిపోతూ. నీ మీద ముద్ర ఏంటి? తిండిపోతూ. నీ మీద ఉన్న ముద్ర ఏంటి? గర్వపోతూ. ఇన్ని పోతులకి ఏమి ఇచ్చేస్తారు అక్కడ? నా ఇచ్చేస్తుంది అక్కడ. యోహాను ఒక పక్కన ఉన్నాడా, అనేక మంది భక్తులు ఉన్నారా, బాప్తిసం పొంది ఎంతమంది ఉంటే వాళ్ళది లోకుల అపహాసకుల వాళ్ళ పాపిష్టుల పద 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 తీసుకెళ్ళిపోతాకే. నువ్వు ఎయిర్పోర్ట్లోకి వచ్చావు, సంకల్పంలోకి వచ్చావు, పరలోకం నీకు ఆమోదం వచ్చింది, నువ్వు సీరియస్గా యాక్షన్ చేయాలి, ఇక వర్క్ చేయటం స్టార్ట్ చేయాలి. ఈ జనం చుట్టూ తర్వాత పద 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 తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్తున్నా, నీ మీదకి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అయితే జనంలో టైం పాస్ చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు రాసి పెట్టుకో. నీకు పెద్దాక కూర్చొని అకాయ్ ఏంటి అనిపిస్తుందంటే వేరొక ఆత్మే నీకు వచ్చింది, పరిశుద్ధాత్మ. ఆత్మ వచ్చింది బట్ నిజమే, అది వేరొక, అందులో డౌట్ ఏం అక్కర్లేదు. యేసు మీదకి వచ్చిన ఆత్మ అయితే కనుక ఈ టైం పాస్ చేయను సార్, పదా పదా తీసుకెళ్ళిపోయింది అంతే. ఒక జై జీవితం వచ్చాక మళ్ళీ తీసుకొచ్చాడు బయటికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనల్ని మనము లోకమునకు మరుగు చేసుకుని భద్రపరుచుకునే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్రతువులో ప్రధాన భాగం ఉపవాస ప్రార్థనే. కొంతమంది ఉపవాస ప్రార్థన ఉండదండి, ఉపవాసం ఉంటారు అంతే. రోజు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారో ఆ రోజు కూడా అంతే. మరి ఆ మాత్రానికి అనమ్మానత్యం ఎందుకురా? నీ తిండి మీద ఎవడెడుతాడు? తినరా నాయన. లేదన్నా అసలు తినలేదన్న, పొద్దున్న టీ కూడా తాగలేదన్నా. ఇప్పుడు టీ తాగలేదని కడుపు మాడిపోయిందని మేమందరం ఏం చేయాలా? హై హై భలే భలే, మాకు ఎందుకురా? నువ్వు తింటే ఎందుకు తినపో, నువ్వు ప్రార్థనలో గడిపితే కదా సంతోషం. ప్రతిరోజు ఎంత ప్రార్థన చేస్తావు, ఫాస్టింగ్ రోజు కూడా అంతే. ఇక మాత్రం దానికి ఫాస్టింగ్ ఎందుకు? తిను. పరలోకం దూతలందరూ కూడా భలే వాడి కడుపు మాడింది భలే భలే అంటారా? ఎవరికి కావాలి? నువ్వు తింటే తినపోతే. వీడు లోక ఉపవాసం, ఆచారముడు, ఉపవాస ప్రార్థన, సరైన క్రైస్తవుడు. నువ్వు ఈ 4వ మెట్టు మీదకి రాకపోతే ఎన్ని సుత్తి పోయిందే, మొత్తం మొత్తం జీరో, వెరీ బిగ్ జీరో. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావు, భోజనం కుదరలేదు కాబట్టి ఆ రోజు ఉపవాస ప్రార్థన కిందకి వస్తుందా? అలాంటి దొంగ దొంగ వేషాలు పని చేయవు. పోలేండి, ఎలాగో శనివారం ఇంకా భోజనం ట్రై చేసాను, దొరకలేదు. ఈలోపు శనివారం గుర్తుకొచ్చింది, దేవుని చిత్తం అనుకున్నాను. ఉట్టిదే, నీకు ఒక్క మార్కు కూడా పడదు. ఎందుకంటే నీకు దొరికితే కేజీ తినేసి ఉండేవాడివి, దొరక్క కొత్తలా. ఆహా, ఇలాంటి పప్పులు ఉడకవు ఆయన. ప్రభువుకు స్తోత్రం. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. నిర్గమకాండం 24:18. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. చదవచ్చు కదా, అయిపోయిందా? అయితే పైకి రా, 15 నుంచి చదివి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 ఆ మేఘములోకి ఎక్కిపోయి సీనాయి కొండ మీదకి ఎక్కి మేఘములోకి ఎక్కేసి ఎన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ? చెప్పాలి గట్టిగా. ఓ పూట ఆహారం, ఓ పూట మిరియాము, టీలు, కాఫీలు పట్టుకెళ్ళారా? పోనీ దేవతలు ఇచ్చారా? పోనీ యేసుప్రభు ఇచ్చాడా? కట్టుకోపాసం.
అక్కడ పాయింట్ కడుపు మాడుచుకోవటం కాదు, ప్రభుత్వ ముఖాముఖి అనుభవం ఉన్నాడు. ఆమేన్. సింపుల్ సూత్రం అండి. ఉపవాసం ఉంటే కూడా నీకు నీరసం రాలేదు అనే మాట నిజమైతే ఎందుకు రాలేదు? ప్రభు సముఖంలో ఉంటే రాదు కదా, ఆయన సన్నిధి బలం ఇస్తుంది కదా. ఒకవేళ ఆయన దర్శిస్తే ఇంకా బలం వచ్చేస్తుంది. నీకు పలాని పని చేయనా ఒక మాట పని పురమైతే ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అంత దేవుడు దిగి వచ్చి నీ గదిలోకి వచ్చి, నా కుమారుడా నేను వాడుకుంటానరా, పలాని దగ్గరికి వెళ్ళి ఈ పాట చెప్పు, ఈ పని చేసిరా అంటే అసలు మళ్ళీ తిన్నవాడుకున్న బలం మనకున్నంత బలం వాడికి వస్తుందా? ఎక్కలేను. ఆపలేమంటే, ఎందుకంటే దేవుడు డైరెక్ట్ దిగి వచ్చి, నా కుమారుడు నువ్వు పలానా చోటుకి వెళ్ళరా, ఈ మాట చెప్పేసి రారా అని దేవుడు మనల్ని పురమాయితే యాక్చువల్గా ప్రభు మరి ఛార్జీలబుల్ లేవు. ఈ దరిద్రం అంత ఉంటుంది, ఇంకా ఎగిరి వెళ్ళిపోతాం యేసు రక్తం వేసి. ఇప్పుడు ఈ ఎల్లనోడు ఇదంతా గొడవ ఏంటంటే ప్రభువుతో మాట్లాడే అనుభవాలు ఈ లేక ఇక మనం గెంటితే వెళ్తామే కదా. పిల్లోని కొట్టి తీసుకెళ్ళి స్కూల్లో పడేసి వస్తే ఆడు వెనక్కి తిరిగి ఏడ్చుకుంటూ వచ్చేలోపు అటు గేట్ వేసి ఎత్తే ఓసలకు అవతల ఆడు జైల్లో ఉన్నట్టు, యువతల మనం జామీన్ ఎత్తాకి వెళ్ళినట్టు ఈ కోటం జరుగుతూ ఉంటుంది. అది బాధ మామూలుగా ఉండదు. కింద పడి వదిలేస్తుంటాడు, మనం బండికి సీరియస్గా వచ్చేస్తాం. ఎవడో ఒకటి తీసుకెళ్ళి మూతి తుడిచి చాకలెట్టి తెస్తాడు, కాసేపటికి మర్చిపోతాడు. సాయంత్రం మళ్ళీ చూడగానే మళ్ళీ దుఃఖం పొంగి వచ్చేస్తుంది. రేపు పొద్దున మామూలుగానే మళ్ళీ పేరేపిన ఉండదు అడిగి. నీ భక్తి, నీ ఉపవాసం, నీ సేవ కూడా ఆ రకమైతే ఏం మార్కులు పడతాయి? గుండె లోతు నుంచి తనుకొచ్చేయాలి కదా, నేను ఏదోటి చేయాలి ప్రభు కోసం నాకు కసి ఆరాటం ఉండాలిగా. నీ మీద నిద్రాత్మ ఉందా, నీ మీద తిండి ఆత్మ ఉందా, తిరుగుబాటు ఆత్మ ఉందా, అవన్నీ వదిలించేసుకుని ప్రార్థనాత్మ సంపాదించుకో. ఇంక తిరుగు ఉండదు నీకు లైఫ్. నేను చెప్తున్నాను, ప్రార్థనలో గడుపుటకు, దేవునితో ముఖాముఖి అనుభవం పొందుటకు అవసరమైతే కొన్ని దినాలు ఆత్మీయులు కూడా మరుగైతే తప్పేమీ కాదు. దీన్ని ఎలా చెప్తాడు? ఇప్పుడు ఒక సైతాను సొంత కుమారుడు జఫన్ని ఆత్మీయులు కూడా దూరం అయిపోమంటున్నాడు. ఆడు ఇంట కదా శాంతం, ఆడితో వచ్చిన సావధి తమ్ముళ్ళు పెడతాడు వెంటనే. ఆత్మీయులకు దూరం అన్న జఫన్య, అబద్ధ బోధలకు ఇది ఒక తార్కాణం, ఇది నిదర్శనం, అబద్ధ బోధలకు నేనే పేటెంట్ హక్కు, నేనే సైతాను సొంత కుమారుని అని పెడతాడు కింద. ఎన్రా ఫస్ట్ ఎందుకు ఆరాటం? వినొచ్చుగా ప్రశాంతంగా 4 ముక్కలు. ప్రీఆక్యుపైడ్ మైండ్, నెత్తులు ఏదో ఉంటుంది ఆల్రెడీ. కొంతమందికి ఎలా ఉంటుందంటే, దేవునికి స్తోత్రం, యేసు ప్రభు అపోస్తలులతో కలిసి ప్రార్థన చేశారా? చెప్పరే, మరి నాతో పాటు చేయడరా కాసేపు అని కూడా అడిగాడు కదా, వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు కదా. ఏమండి, కొంతమందికి అలా నచ్చదు. వాళ్ళకి ఎంతసేపు పద్మాసలంకి ఒకటే దర్శనం, ఎప్పుడన్నా కూడా చుట్టూ వాళ్ళు అక్కడెక్కడ కూర్చోవాలి, వాడికి ఏవో దర్శనాలు కనగాలి, కాగితం రాసి మనకి ఇవ్వాలి, ఖచ్చితంగా మనం నమ్మాలి. అంతే, దేవుడు నన్ను దర్శించాడంటే అంతే. ఆడు మనల్ని ఎవరైనా నమ్మకపోయినా ఆడితోడు దేవుడు మాట్లాడుతున్నాడు, మనమైతే నమ్మాలి. మళ్ళీ ఎందుకైనా అడగబాకు, ఆడి పేరు యోహాన్ అంతే, నువ్వు మాట్లాడక. నేను అంటాను, ఎంచుకొనదగిన దానికంటే హెచ్చుగా ఎవడు ఎంచుకోవద్దని యేసుప్రభు చెప్పాడు. ఇలాంటి కాస్ట్లీ సలహాలు ఎవడెత్తాడండి మనకి భూమి మీద? యేసుప్రభు తప్ప. ఎక్కువ ఫీల్ అవ్వద్దు, నేను చెప్పేది అది. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం వెళ్ళి వందనాలు కూడా వెళ్ళి. హ్యాపీ రిపబ్లిక్ డే. 40 పగలు 40 రాత్రులు మోషే ఎక్కడ ఉన్నాడట? దేవుడు ఏమైనా మాట్లాడి ఉంటాడా? ఏమైనా అప్పగించాడా? దిగి రావటం రావటం గుడారం మొత్తం మొదలెట్టాడు 25 నుంచి. ఇంకా ఇది ఎట్టుండాలి, అది ఎట్టుండాలి, ఈ కర్ర తీసుకురా, ఈ రాగి తీసుకురా, ఎత్తడు తీసుకురా, మొత్తం రూల్స్. 34వ అధ్యాయం ఏంటి అది, 28 నుండి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను ఎన్ని రోజులు అంటున్నానా?
ఎక్కడా ఏం కొండ అది? బలి పిల్లలు దొరికారులే బాబు. ఏం కొండ అండి? ఇది రెండోసారి, ఇంకొకసారి అయిపోయింది కోటం. నాన్న నీతో మాట్లాడే పని ఉంది రారా అంటే, రేపు పొద్దున వస్తాను ప్రభు అని రాత్రికి డ్రై ఫ్రూట్స్ కొట్టుకాడికి వెళ్ళి కేజీ జీడిపప్పు, కేజీ బాదం పప్పు, కేజీ పిస్తా, వాటర్ బాటిల్ కార్టూన్ ఒకటి, ఇవన్నీ పట్టుకొని మోయలేక ఈ భారంబు శ్రీనాకొండ మీదకి ఎక్కి చుట్టూ మంచి గొంజం చేసి కూర్చొని పప్పులు రెడీ పెట్టుకొని, చెప్పురాబా నీ మాట చాలయ్యా. ఒక్క ఉదుట్న ఎగిరి గంతేసి వెళ్ళిపోయాడు సార్. ఆయన చెప్పడం కూడా ఎలా చెప్తాడు? మోషే ఉదయం నువ్వు సిద్ధపడి శ్రీనాకొండ, తెల్లారి పట్టుకు వచ్చేయాలి గంతే. ఎప్పుడు రాత్రులు చెప్తాడు సడన్గా, ఉదయమునకు సిద్ధపడి సీనాయి శిఖరం నిలబడి, నీతో ఎవరు రాకూడదు, పాలెములో కూడా జంతువులు సంచరి. కొండ మీద ఇంకేజీ, అంత కొండ మీద ఒక జంతువు లేకుండా మోసే చూడటం అంటే ఎంత కష్టం సార్ ఇది. నేను అనుకుంటాను మంచి కత్తి లాంటి నమ్మకమైన కుర్రలు 10 మంది డ్యూటీ వచ్చి ఉంటారు. మీరు చూసుకుంటే ఏమి రాకుండా కొట్టేస్తాడు యేసు ప్రభు. నీ దేవుడికి యెహోవా సంచరించు ఆ పర్వత సమూహంలో ఎవడు కూడా ఏ జంతువు రాకూడదు అంటే, ఇప్పుడు నేను కుదురుగా ఉండాలంటే ఓకే, జంతువులని రాకుండా చూడండి, నాకు ఎంత సాగు ఇది. నువ్వు మట్టికి గడ్డిగా రాకుండా కుదురుకు వచ్చారా పొద్దునంటే అంతవరకు ఓకే. ఎవడు రాకూడదు అంటే ఎవరు రాబాకంటారు అనొచ్చు. ఏ జంతువు కనపడకూడదు, ఎంత సాగు. అంటే దేవుని సన్నిధిలో గడుపుటకు మనకి ఎంత సిద్ధపాటు అవసరం అనేది వాక్యం ద్వారా నేర్చుకోవాలి మనం. ఏదో లైట్ తీసుకోవటం, గవ్వ కుర్చీ వేసి కూర్చోవటం, పౌరం ఎగిరింది కదా అని చెప్పి పిల్లి పైకి ఎగిరితే నడువి విరిగిపోద్ది. పౌరం కాబట్టి ఎగురుతుంది, పిల్లి కాబట్టి జాగ్రత్త వెనక్కి వచ్చేయాలి. రేంజ్ చూసుకో. బతుకంతా పోయాక అప్పుడు ఎడుతుంది కాదు, శోకాలెట్టి. నా తాత్పర్యం ఒకటే, మోషే గారు సీనాయి శిఖరం ఎక్కింది, మేఘము లోపలికి వెళ్ళింది, అన్న పానములు మానింది. చివరికి అహరోను వంటి వారు కూడా 40 రోజుల పాటు, ఆ బ్యాచ్ ఏమన్నారండి, ఈ మోషే ఏమాయోనో మాకు తెలియదు, ఆ మేఘంలోకి వెళ్ళిపోయాడు, వస్తలేదు బయటికి. వచ్చిన ప్రతిసారి అధిక మహిమతో ప్రజలకు దీవెనకరంగా వాడబడ్డా లేదా? అక్కడ కొండ మీద ఉండగా లేనిపోని శ్వాతంలో పడిపోయా. నిన్ను నీవు భద్రపరచుకొనదగిన అత్యుత్తమ మార్గం మరుగవ్వడం, మరుగవ్వటములో అత్యుత్తమ విధానం ఉపవాస ప్రార్థన. సాధన చేద్దాం, ప్రార్థనే చేద్దాం. దాదాపు ఒక 14 సంవత్సరాల క్రితం రాసే, ప్రార్థనే జీవం, ప్రార్థనే జయం అని. ప్రార్థించు ప్రియునితో ప్రార్థనే సంబంధం అని రాశాం. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుచేత ప్రార్థనలో గడుపుదామా, ఉపవాస ప్రార్థనలు చేద్దామా, ఉపవాస ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందామా. ప్రార్థన లేని ఉపవాసాలు మానేయండి, ప్రార్థనలో ఉండగలిగితేనే ఉపవాసం ఉండండి. వీళ్ళు శుక్రవారం కదా అని చెప్పేసి ఇంకా పచ్చి మంచిలు దాక్కుండా తెగ తిరిగేసి రోడ్ల మీద వేస్ట్. జనాలకి మరుగవుదాం, దేవుని శ్రద్ధలో కనబడదాం, మేఘంలోకి వెళ్ళిపోదాం, శిఖరం ఎక్కేద్దాం, ఓపుకున్న రోజులు ఉందాం. మరి మోషే గారు 40 రోజులు ఉన్నారు, నువ్వు ఆరోగ్యం అంటే 50 రోజులు ఎవడుద్దానా నిన్ను? ఎంతమంది ఉన్నారు నాన్న, ఎంతోమంది ఉన్నారు. లేదు నీకు ఆరోగ్యం ఒక 21 రోజులు నువ్వు ఉండు, పోనీ 10 రోజులు ఉండి, ఎవరు వద్దన్నారు? నీ పీక మీద ఎవరు కత్తి పెట్టారు? కానీ ఆ 10 రోజులైనా, ఆ వారం రోజులైనా నువ్వు తృప్తిగా, సంతృప్తిగా, మనుషులతో సంబంధం లేకుండా, వేరే వ్యాపకాలు లేకుండా, సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని మెసేజ్లు కొట్టుకోకుండా ప్రభుతో మాట్లాడా, వాక్యం చదువుకో, నీకు అర్థమైతే నోట్ చేసుకో, డౌట్ వస్తే నోట్ చేసుకో, ప్రార్థన లేదని వినబడితే రాసుకో, దర్శనం కనబడితే రాసుకో. అంటే గడుపురా బాబు కొన్ని రోజులు. అంటే ఓ రోడ్డు ఎక్కేస్తా పద్దాక మరుగైపోదాం. ప్రార్థనలో ప్రభుతో కనబడదాం. ఉపవాసములు కాదు, ఉపవాస ప్రార్థనలు చేద్దాం. ఆత్మ నడిపింపులో బ్రతుకుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.